దేవునికి స్తోత్రం. ఈ పరమగీతం 1వ అధ్యాయం 7-8 వచనాలు మరొక చిన్న మాట. ప్రియురాలు అంటుంది, నా ప్రాణ ప్రియుడా, మధ్యాహ్నం నీ వెచ్చట నీడకు నీ మందను తోలుకుంటూ వెళ్తావు, నాతో చెప్పు. నేను ఎంతకాలం అని నీ కృప క్రింద, నీ సంరక్షణ క్రింద, నీ కాపుదల క్రింద, నీ పోషణ క్రింద ముసుగు వేసుకునే దానమై నేను రహస్యంగా నేను వెంబడిస్తూ ఉండాలి. ఎంతకాలంలో నువ్వు నన్ను పోషిస్తూ ఉన్నావు, నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నేను నీతో వచ్చేస్తాను అంటుంది. ఇది 7వ వచనంలో. వెంటనే ఆమె చెప్పిన మాటకు, ఆమె అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రియుడు మాట్లాడుతున్నాడు. నారిమనే సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి నీవు కొమ్ము, మంద కాపరుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుము. ఇది ప్రియుడు చెప్పిన సమాధానం ఆమె అడిగిన ప్రశ్నకి ఏమాత్రం క్లియర్గా ఉండదు. మనం చదువుకున్నా కానీ మనకు అంత ఈజీగా అర్థం అవ్వదు. కానీ కింద వచ్చిన కొంచెం మనం చదువుతూ వెళ్ళినప్పుడు మందల అడుగు జాడలను బట్టి నీవు కొమ్ము అన్న ఆ మాటని ఆమె చాలా జాగ్రత్తగా గ్రహించి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని సరాసరి ఆ మందల అడుగు జాడలలో నడుచుకుంటూ వెళ్ళి తీర చివరికి 12, 13, 14 వచనాల్లో చదివితే, రాజు విందులకు కూర్చుండి ఉండగా ఈమె వెళ్ళి రాజును ఆనుకునేది, ఈమె వెళ్ళి రాజు రొమ్మును ఆనుకునేది. ఆ విషయాన్ని మనం ధ్యానం చేసినప్పుడు, ఆలోచన చేసినప్పుడు ఆమె అలా ఎలా వెళ్ళగలిగింది? మందల అడుగు జాడలో ఎలా గుర్తుపట్టింది? మందల అడుగు జాడలలో ఎలా నడవగలిగింది? మందలంటే మేకలు, గొర్రెలు. అక్కడైతే నీ మేక పిల్లలను మేపమని ఉంది కాబట్టి అక్కడ మేకలు ఉన్నాయి అనుకున్నాం. ఎందుకంటే ఈ 1వ అధ్యాయంలో ఎక్కువగా మేకలే కనపడతాయి. సో మేకల మంద అనుకున్నాం. మేకల పాదము అచ్చు ఎంత పెద్దదిగా ఉంటుంది? మేక పాదం, మేక కాలు, మేక పాదపు అచ్చు ఎంతదిగా ఉంటుంది? ఇంత ఉంటుంది. అది 4 అడుగులు వేస్తుంది. 4 కాళ్ళు కదా, 4 అడుగులు వేస్తుంది. దాని వెనుకనే, దాని మీదనే, ఆ అచ్చుల మీద ఇంకొకటి వచ్చి అడిగేసింది, దాని మీద ఇంకొకటి వచ్చి అడిగేసింది, మళ్ళీ దాని మీద ఇంకొకటి వచ్చి అడిగేసింది. చివరికి ఏమైందంటే అసలు అక్కడ అచ్చు ఉందా లేదా అనేది కాదు. ఈమె మరి ఎలా గుర్తుపెట్టింది ఆ మందల అడుగు జాడలో ఇది ఖచ్చితంగా మేక మందల అడుగులే అని ఆమె ఎలా గుర్తుపెట్టింది? అది చాలా ఆశ్చర్యం. సరాసరి ప్రియుడి దగ్గరకు 7వ వచనంలోనేమో నువ్వు ఎక్కడున్నావో చెప్పు అని అడిగింది. 12వ వచనంలోనేమో వెళ్ళి విందుశాలలో రాజు కూర్చొని ఉంటే ఆయన రొమ్మును ఆనుకొని ఉంటుంది. ఆమె ఎలా వెళ్ళగలిగింది? ఆ గమ్యాన్ని, ఆయన రొమ్మున ఎలా చేరుకోగలిగింది? వెళ్ళి సరాసరి వెళ్ళి. ఆమెకి సీక్రెట్ సిగ్నల్స్ ఏమైనా ఉన్నాయా? సీక్రెట్ మ్యాప్స్ కానీ, రహస్యంగా ఎవరైనా వచ్చి కేక వేసి చెప్పడం కానీ, ఎవరైనా మాట్లాడడం కానీ, నీ చెత్తకాండ్ల దగ్గర నేను ఎందుకు ఉండాలంటుంది కదా, ఈ చెత్తకాండ్లు ఏమైనా ఆమెకు సీక్రెట్ సిగ్నల్స్ ఇచ్చారా? ఆమె ఎలా వెళ్ళగలిగింది అని ఆ విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, మందల గుడారములను మనం చేరుకోవాలంటే, ఆ మంద కాపరిని మనం చేరుకోవాలంటే we have to listen to the voice of the shepherd. ఆ కాపరిని చేరుకోవాలంటే ఆ కాపరి స్వరాన్ని గుర్తుపట్టాలి. కాపరి స్వరాన్ని గుర్తుపట్టాలి, కాపరి స్వరాన్ని పసిగట్టాలి, కాపరి స్వరాన్ని ఆలకించాలి, కాపరి స్వరాన్ని వినగలగాలి. అందరూ వినలేరు, గొర్రెలన్నీ వినం, ఏయో 1, 2 ఉంటాయి వింటారు, కానీ తప్పిపోయేవి కూడా ఉంటాయి గొర్రెలలో. మేకలలో అయితే వాటి స్వభావమే వినం, ఎటు పడితే అటు తిరుగుతూ ఉంటాయి, వాటి కాళ్ళు ఎటు తీసుకొడేటట్టు వెళ్తూ ఉంటాయి. గొర్రెలు కొంచెం అట్లా ట్రాక్ తప్పినా కానీ మరలా వాటిని సరి చేసుకొని మరలా ట్రాక్లోకి వస్తాయి. అక్కడ మనం వెళ్ళేసి ఎంతమందివి ఎంత వినసొంపుగా, ఎంత తీయగా, నూనెలాగా, తేనెలాగా, ఎంత మృదువుగా మాట్లాడినా మన మాటలు అవి పట్టించుకో, మన స్వరం అసలు గుర్తుపట్టదు. అదే కాపరి వచ్చి చిన్న ఈల వేసాడు అనుకోండి, చిన్నగా పిలిచాడు అనుకోండి, వెంటనే గుర్తుపడతాయంట. మరి కాపరికి వాటికి
ఊడిన ఆ లింక్ ఏంటో దేవుడు అలా పెట్టాడు. కాపరికి ఆ గొర్రెలకి ఉన్న లింక్ ఏంటో తెలియదు. సరే, ఈ ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే, మనము మన కాపరి అయిన దేవుని స్వరాన్ని వినగలగాలి. అంటే పసిగట్టాలి, అంటే గుర్తుపట్టాలి. ఆ స్వరము చేత మనం నడిపింపబడినంత కాలము చక్కగా గమ్యాన్ని చేరుకుంటాం. ఎప్పుడైతే ఆ స్వరాన్ని వినడం చేతగాక, ఆ స్వరాన్ని పసిగట్టలేక, ఆ స్వరాన్ని ఆలకించలేక మిస్ అవుతామో, మన ట్రాక్ మిస్ అవుతాం, మన లైన్, మన రోడ్ మిస్ అయిపోతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ అబ్రహాం. ఈ ఉదయానికి మనం ధ్యానించుకోవడానికి అబ్రహాముతో చూడండి లేఖనంలో, యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై యెహోవా వాక్కు అబ్రాహామును దర్శించి 12వ అధ్యాయం 4వ వచనం, ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళెను. 7వ వచనం, యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. ఇంకా తర్వాత వచనాలలో కూడా చూస్తాం. 13వ అధ్యాయము 14వ వచనం, లోతు అబ్రాహామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు చూడు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇస్తాను. 14వ అధ్యాయము 18-19 వచనాలు. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చిన అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్తయు సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పారు. ఎవరు మాట్లాడుతుంది? మెల్కీసెదెకు, షాలేము రాజైన మెల్కీసెదెకు. ఆయన యాజకుడు, సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. ఆ సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు వచ్చి అబ్రాహాముతో మాట్లాడుతున్నాడు. ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవుని వలన నువ్వు దీవింపబడతావు, ఆ దేవుడిని ఆశీర్వదిస్తున్నాడని దీవించాడు, ఆశీర్వదించాడు. అయిపోయింది. 15వ అధ్యాయం వచ్చాం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం 15:1, అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెమును, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. మరలా 7వ వచనం, మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు దాని నీకిచ్చుటకు కల్దీయుల ఊరును పట్టణములో నుండి నిన్ను యువతలకు తీసుకొని వచ్చిన యెహోవాను నేనే. మరలా ఇదే 15వ అధ్యాయము 17వ వచనం, మరియు పృథుగ్రుకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండములు, అంటే చచ్చిపోయిన చంపబడిన మృత కళేబరములు ఆ ఖండముల మధ్య నడిచిపోయేను. అంటే ఆ రాజుచున్న పొయ్యి వలె, అగ్ని జ్వాల వలె ఇరు ఖండాలు, ఒక పెయ్యని దాని తలను ఛేదించి దాని తలను నరిగి ఒక తల ఇటువైపు దాని మొండ ఇటువైపు పెట్టి మధ్యలో కొంచెం దారుంచమని అడిగాడు దేవుడు. ఆ చనిపోయిన చంపబడిన కళేబరాల మధ్యలో రాజుచున్న పొయ్యి అగ్ని జ్వాలగా అబ్రహాము కొరకు చచ్చిపోయిన వాటి మధ్యలో నడిచిపోయాడు దేవుడు. దాని భావం ఏంటంటే, నేను నీతో చెప్పిన మాట కనుక నేను నెరవేర్చకపోతే ఈ చనిపోయిన మృత కళేబరాల వలె అయిపోతా. నా జీవము తోడు నేను చచ్చినంతొట్టు ఈ మాట నేను నెరవేర్చకపోతే. ఈ మాటలు ఎప్పుడు మాట్లాడారు? 15వ అధ్యాయం. వెంటనే 16వ అధ్యాయం అంతటిలో అబ్రహాము
అబ్రహాము ట్రాక్ తప్పుతాడు, అబ్రహాము రోడ్ తప్పిపోతాడు. ఎందుకని అబ్రహాం జీవితంలో 16వ అధ్యాయం అదొక శాపంలా కనపడుతుంది. అదొక అవిధేయత, అదొక కీడు, నాశనము. పొరపాటు వలన జరిగింది కాదు అది. పొరపాటు వలన ఏదో కోయిన్సిడెన్స్ వలన జరిగింది కాదు. తన భార్య అయిన శారైని పక్కన పెట్టేసి దాసి అయిన హాగరుని తీసుకోవడం అనేది అది పొరపాటున జరిగిన కార్యం కాదు. 15వ అధ్యాయంలో దేవుని వాక్యం, యెహోవా వాక్యం దర్శనం అంతా అబ్రాహాముకు వచ్చి మాట్లాడారు. అదే అధ్యాయంలో ఈ మృత కళేబరములు లాగా నీతో చెప్పిన మాట నెరవేర్చకపోతే నేను చచ్చిన తొట్టు నా జీవము తోడు అని ప్రమాణం చేసి మాట్లాడితే వెంటనే 16వ అధ్యాయంలో అబ్రహాము దారి తప్పుతాడు. దేవుడు మాట్లాడిన మాటలు అతనిని చక్కని దారిలో నిలబెట్టలేకపోయినవా? దేవుని వాక్యము అతని క్రియలను, అతని మార్గములను సరిచేసి నిలబెట్టలేకపోయినాయా? దేవుని మాటలు అతనిని పరిశుద్ధముగా ప్రవర్తించున్నట్లుగా, విశ్వాసములో నడుచున్నట్లుగా సహాయపడలేకపోయినవా? ఎందుకని 16వ అధ్యాయంలో అబ్రహాము దేవుని వాగ్దానాన్ని త్రోసిపుచ్చాడు. దేవుని వాగ్దానం ఏంటి? నీ భార్య అయిన శారై వలన కలుగునదే నీ సంతానం. ఇస్సాకు వలననైన సంతానాన్ని నేను ఆశీర్వదిస్తా. ఇస్సాకునే నేను ఆశీర్వదిస్తా. ఇస్సాకే వాగ్దాన పుత్రుడు. అయితే ఇక్కడ అబ్రహాం ఏం చేస్తున్నాడంటే, ఇస్సాకు వద్దు, అంతవరకు నేను వెయిట్ చేయలేను, శారై వలన కలిగే సంతానము కంటే హాగరు వలన కలిగిన సంతానమే మేలు అనుకున్నాడేమి. ఏమో ఎలాంటి ఆలోచనలు వచ్చినాయో అబ్రహాంకి. అప్పటి వరకు చాలా నీతిగా, చాలా చక్కగా బ్రతికాడు. 86 ఏండ్లు ఇష్మాయేలు కన్నప్పుడు. 86 అంటే దేవుడు పిలిచింది ఇప్పుడు 75. అప్పుడు 75, 86 డిఫరెన్స్ ఎంత? 13, 5, 10. ఈ గ్యాప్ అంతటిలో చక్కగా నిలబడ్డాడు. ఎప్పుడు కూడా దేవుణ్ణి త్రోసివేయలేడు. ఏ మాట విషయంలో, ఏ ఆలోచన విషయంలో, ఏ విషయంలో అబ్రహాం తప్పిపోలేదు. కాబట్టి నేను చచ్చిన తోడు అని చెప్పగలిగాడు దేవుడు అబ్రహాంతో. లేకపోతే ఊరికి చెప్పలేడు కదా, అంత సింపుల్ గా మాట్లాడాడు కదా. చక్కగా దేవుడు చెప్పాడు, నేను చచ్చిన తొట్టు, ఈ మాట నేను నెరవేర్చకపోతే నేను చచ్చిపోయిన తొట్టు అని ఉదాహరణగా చంపి చూపించాడు. ఆ బ్రతకాలే జంతువులను చంపి చూపించాడు. అయినా కానీ 16వ అధ్యాయంలో ఎందుకు తొలగిపోయాడు అబ్రహాము? దేవుని మాటలు వెళ్ళలేకపోయాడా? సరే, హాగరుని తీసుకునేటప్పుడు దేవుడు ఏం మాట్లాడలేదా? ఇదిగో నా దాసి అయిన హాగరుని నీకు ఇస్తున్నాను అని శారై మాట్లాడి ఇచ్చినప్పుడు అప్పుడు దేవుడు ఏం మాట్లాడలేదా? పోనీ అబ్రహాం కళ్ళు మూసుకోగా దేవుని వాక్యం అతనికి ప్రత్యక్షం కాలేదా? దేవుడు వదిలేశాడు అబ్రహాంని. 16వ అధ్యాయం ఇప్పటికి కూడా ఒక ముళ్ళే అబ్రహాం సంతతికి ఇప్పటికి కూడా ముళ్ళే. ఈ క్షణానికి, ఈ టైం కూడా ముళ్ళే. ఇంకా ఎప్పుడో జరిగినా కానీ, ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఈ అధ్యాయం జరిగినా ఇప్పుడు కూడా ముందుగా కూర్చుకుంటానే ఉంటుంది. ఎందుకని అబ్రహాము దారి తొలగిపోయాడు? ఎందుకని ట్రాక్ చక్కగా నడుస్తూ వచ్చిన ట్రాక్ ని తప్పిపోయాడు అబ్రహాము అంటే, అబ్రహాము ఆ టైంలో దేవుని మాట ఆలకింపలేకపోయాడు. అంటే పసిగట్టలేకపోయాడు దేవుని స్వరం ఏది, దేవుని స్వరం కానిది ఏది. దేవుడు చెప్పిన దేవుని స్వరం ఏంటి? శార వలననైనది నీ సంతానం, నీ భార్య అయిన శార వల్ల కలిగేదే నీ సంతానం, దాన్నే నేను దీవిస్తా. శార రెండో స్వరం ఏం వినబడుతుంది? నాకు సంతానం కలగలేదు, నేను ఇన్ని సంవత్సరాలు గొడ్రాలుగా ఉన్నాను, కాబట్టి నా దాసి అయిన హాగరుని తీసుకొని పో. ఈ రెండు స్వరాలలో దేన్ని పట్టుకోవాలి అబ్రహాము? దేనికి విలువివ్వాలి అబ్రహాము? రెండు మంచిని చెప్తున్నాయి. భార్య అంటే బానే ఉంది, రెండో మాట భార్య మాట్లాడుతుంది. ఇప్పుడు భార్య మాట వినాలా, దేవుని మాట వినాలా? ఆటోమేటిక్
మన ఆన్సర్ దేవుని మాట వినాలి అంటాం. కానీ మరి ఆ టైంలో ఎందుకు వినలేకపోయాడు అబ్రహాము దేవుని స్వరాన్ని? అంటే మనం దేవుని స్వరాన్ని వినలేని పరిస్థితులు కూడా వస్తాయి. దేవుని స్వరాన్ని పసిగట్టలేక సందిగ్ధంలో పడే పరిస్థితులు కూడా వస్తాయి. దేవుని స్వరాన్ని వివేచించుకొనలేని పరిస్థితులు వస్తాయి. నా మాటలు అర్థమవుతున్నాయా? దేవునికి స్తోత్రం చెప్పాలి. మనం అనుకుంటాం ఎప్పుడు దేవుని స్వరమే వింటూ ఉంటాం అనుకుంటాం. వినాలని ఆశపడతాం. అపవాది స్వరం వినడానికి ఆశపడడం, దేవుని స్వరం వినాలని కోరుకుంటాం. కానీ there comes a time where we will be troubled to choose God's voice or to choose Satan's voice. We know that it is the Lord's voice and we know that it is the devil's voice, but we don't know how to choose between that. అబ్రహాం అలాంటి కన్ఫ్యూజన్ లోనే ఉన్నాడు. మొత్తానికి షెపర్డ్స్ వాయిస్, కాపరి స్వరాన్ని ఆలకించి గుర్తుపట్టలేకపోయాడు. లేఖనంలో చదవండి, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 3వ వచనంలో. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 3వ వచనం. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కనాను దేశమందంతటా సంచరింపజేసి అతనికి సంతానమును విస్తరింపజేసి అతనికి స్థాపించింది. అక్కడ ఎన్ని మాటలు నేను చూడండి. నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కనాను దేశమందంతటా సంచరింపజేసి అతనికి సంతానాన్ని విస్తరింపజేసి అతనికి స్థాపనిచ్చాను. దిస్ ఈస్ ద గైడెన్స్ అండ్ లీడింగ్ ఆఫ్ ద లార్డ్. ఉన్న ఫలంగా అన్ని మన చేతులు భద్రంగా పెట్టేసేయరు ఆయన. తోడుకొని రావాలి, సంచరింప చేయాలి, విస్తరింప చేయాలి. ఆ తర్వాత వాగ్దానాన్నైనా ఆశీర్వాదాన్నైనా చేతిలో పెడతారు. అబ్రహాము తనంతా బయలుదేరి రాలేదు. నీ తండ్రి ఏంటి, నీ బంధువులు ఏంటి, నీ జన్మభూమిని విడిచిపెట్టుకునంటే అబ్రహాం ఒక్కడే రాలేదు. తనంతడు తానే ఏమి రాలేదు. దేవుడు అంటున్నాడు, నేను అతన్ని తోడుకొని వచ్చి. ఈ మాటలు మాట్లాడుతుంది దేవుడు. నేను అబ్రహామును తోడుకొని వచ్చాను. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 3వ వచనము 2-3 వచనం 4వ వచనం. అప్పుడు అతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తరువాత అక్కడ నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతనిని తీసుకుని వచ్చిన. The Lord has taken him out of the land of Ur the Chaldeans. కల్దీయుల దేశంలో నుండి దేవుడు అబ్రహాముని బయటికి తీసుకొచ్చింది. నేను తీసుకొచ్చాను అంటాడు. 12వ అధ్యాయము 4వ వచనంలో యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అతడు వెళ్ళేను అనే మాట కనపడుతుంది. కానీ మూల భాషలో దేవుడు తోడుగా ఉండి అబ్రహామును అక్కడి నుంచి బయటకు తీసుకొని వెళ్ళాడు. 12వ అధ్యాయం 4వ వచనం, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాడు. ఈ వచనాలన్నింటిని మనం చూసినప్పుడు దేవుడు అబ్రహామును అక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళాడు. ఏది కల్దీయుల ఊరు అనే పట్టణంలో నుండి, ఊరు అనే ఆ కల్దీల దేశంలో నుండి బయటకు తీసుకెళ్ళినది దేవుడు. ఆ మార్గమందంతటా నడిపిస్తున్నది, ఆ మార్గమందంతటా గైడెన్స్ ఇస్తున్నది దేవుడు. మరి మధ్యలో ఎందుకని స్టాప్ అయిపోయాడు అబ్రహాము? యెహోవా అతనికి ప్రత్యక్షమైనప్పుడు ఆ ప్రత్యక్షమైన చోట ఆగి బలిపీఠం కట్టేవాడు. తనతో మాట్లాడిన చోట ఆగి బలిపీఠం కట్టేవాడు. తనతో మాట్లాడిన ప్రతి చోట ఆగి బలిపీఠం కట్టి దేవుని ఆరాధించేవాడు. మరి 16వ అధ్యాయములో ఎందుకని మార్గం తప్పాడు అబ్రహాము? దేవుని స్వరము చాలా మెల్లనిదే. మన హృదయము, మన ఆంతర్య హృదయం, మన రహస్య హృదయము ఎంతో నిమ్మళముగా ఆ
ఆ స్వరాన్ని పసిగట్టాలి. అదొక ఉరుము వల్ల వినపడదు ఆ స్వరం. ఒక పెద్ద కేక వేయడు ఆయన కేకలు వేసేవాడు కాదు, గట్టిగా అరిచి గొంతు చీల్చుకుని అరిచేవాడు కాదు ఆయన. అలా అరిస్తే ఎవరికైనా వినపడింది. అలా అరవలేడు ఆయన, అలా అరువుడు. మెల్లగా మాట్లాడతాడు. ఆ మెల్లని స్వరాన్ని ఈ లోకమంతా స్తంభించిపోయి, ఈ సమయము ఊపిరి అన్ని స్తంభింప చేసి ఆలోచించాలి. అప్పుడే ఆలోచించగలం. మన హృదయంలో ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని ఉన్న ఎన్ని ఆలోచనలు తిరుగుతూ ఉంటాయో లోపల, ఎన్ని తలంపులు తిరుగుతూ ఉంటాయో లోపల, ఇవన్నీ స్టాప్ అయిపోవాలి, ఇవన్నీ స్తంభించాలి. దేవా నీ మాట వింటాను, నీ మాట వింటానని వీటన్నిటిని మనం స్తంభింప చేసి ఆపివేసి ఆగిపోయి wherever we are we have to stop and we have to listen. మనం వినాలి. అలాంటి సీరియస్ 16వ అధ్యాయంలో అంత సీరియస్ స్టెప్ తీసుకునేటప్పుడు మోకరిలో బెనిఫిట్ గట్టి, దేవా is this your way or not, is this your voice or not, help me to choose what I have to choose. నేను ఏం చేయాలో నాకు చూపించు, నేను ఎలా చేయాలి, నేను ఎలా ప్రవర్తించాలి. ఇదిగో నాకు ఇలాంటి ఆలోచన వచ్చింది. నా భార్య వచ్చి నాతో ఈ మాటలు మాట్లాడుతుంది, నా భార్య నాకు వాగ్దానం, నా భార్య నాకు ఆశీర్వాదం అన్నావు కదా, నా భార్య వచ్చి నేను తప్పు చేయమని అడుగుతుంది, మార్గము తొలుగుమని నన్ను అడుగుతుంది. ఇప్పుడు నేనేం చేయాలి? నీ మాట వినాలా, నా భార్య మాట వినాలా? He should have asked God. He should have built an altar, ఒక బలిపీఠం కట్టి ఆరాధించి బలర్పించి, దేవా ఇది లైఫ్ చేంజింగ్ డెసిషన్. నేను ఇది చెయ్యాలా, ఇది మీ మాటేనా, ఇది మీ నడిపిపేనా? ఒక మాట ఎందుకని అడగలేకపోయాడు అబ్రహాము? స్లైట్ మిస్అండర్స్టాండింగ్స్, చిన్నది, పెద్ద తప్పేం కాదు, పెద్ద భారమైన పని ఏం చేయాలి అబ్రహాము. కానీ ఆ స్వరాన్ని, ఆ మెల్లనే స్వరాన్ని కోల్పోయాడు అబ్రహాం. భార్య అయిన శారీ ఆ మాట మాట్లాడగానే ఇక తన వైపు నుండి కూడా ఇష్టం కలిగింది. ఓకే, దేవుని వాగ్దానం నెరవేర్చడానికి ఇలా కూడా నేను కష్టపడచ్చేమో, నా ఓన్ వే నేను చూస్ చేసుకోవచ్చేమో అనుకున్నాను. కానీ ఆ డెసిషన్ ఇప్పటికి కూడా అబ్రహాం చనిపోయాడు, కానీ అబ్రహాం తరం సంతానం ఇప్పటికి కూడా ఆ బాధ, ఆ శాపం, కీడు అనుభవిస్తూనే ఉన్నారు. ఉంది ఆ బాధ, ఉంది ఆ శాపం, ఆ భయం ఉంది, ఇప్పటికి కూడా ఉంది. అబ్రహాం చనిపోయాడు, కాలం చేసి వెళ్ళిపోయాడు, అనుభవించట్లా, కానీ ఇప్పటికి కూడా ఉంది. కారణం చిన్న ఆ డెసిషన్ని, చిన్న ఆ స్వరాన్ని పసిగట్టలేకపోవడం. 1వ అధ్యాయం యోహాను సువార్తలో ప్రభు అంటారు, నా గొర్రెలు నన్ను ఎరుగును, అవి నా స్వరం గుర్తుపడతాయి. 1వ అధ్యాయం యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం. మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటిని ముందుగా నడుచును, గొర్రెలు అతని స్వరం ఎరుగును కనుక అవి అతని వెంబడించును. 15వ వచనం. తండ్రి నన్ను ఎలాగునో ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. 16. ఈ తొట్టివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రాగలను, అవి నా స్వరం వినును. 27వ వచనం. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నిజంగా దేవుని మెల్లని స్వరం ఆలకించడం అనేది ఒక పెద్ద ప్రాసెస్. అది దానికి మనం ఎంతో మౌనం అయిపోవాలి, ఎంతో ఖాళీ అయిపోవాలి, ఎంతో రిక్తం అయిపోవాలి. మన సొంత ఆలోచనలు, మన స్వబుద్ధి, మన సొంత జ్ఞానము, తెలివి, వివేకం ఇవేవి నిలబడకూడదు. దేవుని మెల్లని స్వరం వినడానికి ఎంత తగ్గించుకున్నా తప్పలేదు, ఎంతైనా తగ్గించుకోవాలి. కూడా నడిపిస్తున్నది, ఆ మార్గాన్ని నిర్దేశించి వాగ్దానం ఇచ్చి ఆ చీకటిలో నుండి, కొలిమిలో నుండి బయటకు తీసుకొని వచ్చి నడిపిస్తున్నది దేవుడు కదా. మరి ఆ దేవుని స్వరాన్ని వినడం కోల్పోతే ఎలా? ఆ దేవుని స్వరాన్ని పసిగట్టడం చేత కాకపోతే ఎలా? ఆ దేవుని స్వరాన్ని గ్రహించుట చేత కాకపోతే ఎలా?
దేవుణ్ణి వెంబడిస్తాం, దేవుణ్ణి నమ్ముతాం, దేవుణ్ణి ప్రేమిస్తాం, దేవుణ్ణి విశ్వసిస్తాం. మనం ఎన్నో ఎన్నో ఏండ్ల నుండి ప్రభుని వెంబడిస్తాం. మరొకరి వైపు చూడం, మరొకరిని నమ్మం, మరొకరిని విశ్వసించం. ఆ విషయంలో స్ట్రిక్టే, ఆ విషయంలో కఠినమే. మరి ఈ దేవుని స్వరాన్ని వినగలుగుతున్నామా? ఆయన ఏ సమయంలో ఏ మాట మాట్లాడతారో, ఏ టైంలో ఏ మాటలు మాట్లాడతారో వింటామా? వినగలమా? మరొకరి వైపు చూడం, వేరే కాపరి స్వరం గుర్తుపట్టం, వినం, అసలు పట్టించుకోము. మరి ఈ కాపరి స్వరాన్ని ఆలకించగలుగుతున్నామా? పసిగట్టగలుగుతున్నామా? గ్రహించగలుగుతున్నామా? నా బిడ్డతో నేను ఎప్పుడైనా మాట్లాడొచ్చు అని మనం అనుకుంటాం, నా బిడ్డతో ఎప్పుడైనా మాట్లాడొచ్చు అని అనుకుంటాం. మరి దేవుడు మనం చాలా అనుకుంటాడా? ఒకసారి మన దగ్గరికి వచ్చి ఎంత గోల పెట్టి మాట్లాడినా భాష అర్థం కాదు, భావం అర్థం కాదు, స్వరం అంతకంటే వినపడదు. అరిచి 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 విసుగు పుడుతుంది అండి. చెవులు అప్పగించి గుడ్లు అప్పగించి చూస్తూ ఉంటాం, చెవులు అప్పగించి దేవా మాట్లాడు అని అడుగుతాం, కానీ మాట్లాడేది అర్థం కాదు. ఈ ఉదయకాల సమయంలో దేవుని స్వరం విన్నట్లు మన హృదయము సిద్ధంగా ఉండాలి. మన హృదయము, మన తల మొదలుకొని అని కాలి వరకు నీవెల్ల ఈ లోకము యొక్క ప్రస్తుతము మలినము అంటుకుని ఈ దేహము నీవెల్ల కాల్చబడాలి. అప్పుడు మెల్లని స్వరం ఉండి లేనట్లుగా ఆ స్వరం ఉంటుంది. బలవంతంగా మాట్లాడు, ఇంకో గట్టిగా చేతులు పట్టుకొని ఇట్లా గొంతు గట్టిగా పట్టేసుకొని నేను చెప్పేది వింటావా లేదా అని బలవంతం చేయాలి. స్పీక్ దేర్, మనమే పోయి వినాలి. అందుకే అనుదినము నా గడప ఎంత కాచుకొని నా మాటలు వినాలని కాచుకొని ఉంటే ఎందుకు కన్నట్టు తిప్పితే వెళ్ళిపోతారు కదా, అంతేగా కాచుకొని ఉండాలి. దేవుని మాట కోసం అట్లా కాచుకొని ఉండాలి, కనిపెట్టాలి ఆ స్వరం వేయాలి. ఎందుకనంటే ఆ స్వరానికి తెలుసు మన ముందర ఏం జరుగుతుందో, మన ముందు వెళ్ళి ఏం చెయ్యాలి. మనకి తెలియదు ఏం జరుగుతుందో, రేపు ఏం జరుగుతుందో, ఎల్లుండి ఏం జరుగుతుందో, మరి క్షణం ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ ఆ స్వరానికి తెలుసు. కీర్తనలో దానిదంటాడు, కీర్తనలో నీ స్వరము మీద అడవిలో పడిన లేళ్ళు ఈనుతాయి, నీ స్వరము దేవదారు రాణులను ముక్కలుగా చేస్తారు, నీ స్వరము గొర్రె పొట్టేలు గంతులు వేయినట్లు చేస్తారు, నీ స్వరము కొండలు పర్వతములు గంతులు వేసి నాట్యమాడినట్లుగా చేస్తారు. కానీ దేవుని స్వరం మనల్ని కట్టుదిట్టం చేస్తారా? దేవుని స్వరం మన ఆలోచనల్ని స్టడీ చేస్తారా? దేవుని స్వరం మన తలంపులను స్టడీ చేస్తుందా? దేవుని స్వరం మన మార్గాల్ని సరిచేస్తుందా? దేవుని స్వరం. ఆగి నువ్వేం చేస్తున్న ఎట్టి పరిస్థితుల్లోనే, ఎలాంటి మార్గంలో, ఎంత తొందర అయినా పర్వాలేదు, ఆలోచించు. ఇదే ఈ లోకంలో వినబడుతున్న ఈ స్వరాలు, నీలో నుండి వినబడుతున్న స్వరాలు అన్నింటినీ స్తంభింపచి వెయిట్ ప్రభు మాట్లాడతారు. అప్పుడు నువ్వు ఏ దిక్కు తిరగాలా, ఏ వైపు మళ్ళాలి, నీ ముఖం ఎటు మళ్ళుకోవాలా, నీ కన్నులెటు ఎత్తాలా, ప్రభు మాట్లాడతారు. చివరి మాట 22వ అధ్యాయము ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాము కన్నులెత్తి చూశాడు. 12:11 అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడేను. చాలు. 22వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు, 1వ వచనంలో 2వ వచనం, నీకొక్కడైన నీ కుమారుని అనగా నీ ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అర్పించు. ఏం చెప్పారు? మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ ఉన్న పర్వతాలలో, చాలా పర్వతాలు ఉన్నాయి, అదొక పర్వత శ్రేణి. మోరియా పర్వతం చాలా హైటెస్ట్ అన్నమాట. అక్కడ చాలా పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతములలో నేను ఒకటి చూపిస్తా, నేను నీకు చూపించే పర్వతం మీద నీకు ఒక్కడైన నీ కుమారుడి దహన బలిగా అర్పించు.
పర్వతం ఎలాగో చేరిపోయినాడు కదా, పైకి ఎక్కాడు, 3 రోజుల ప్రయాణం పట్టింది. పర్వతం ఎలా చేరిపోయాడు కదా, కనులు ఎలా ఎత్తాడు అబ్రహాము. మనమైతే సరాసరి పైకి వెళ్ళి ఏది అందుబాటులో ఉంటే అక్కడ బలిపీఠం గట్టి బలి అర్పించేసేవాళ్ళం. అసలు అంత దాకా కొడుకు చెప్పుకునేది ఎవరని చెప్పేసి మాట కూడా వేస్తాం. అప్పుడు పరీక్ష చేస్తాం, ఇది దేవుని స్వరం అపవాది స్వరం అని. అప్పుడు చేస్తాం టెస్ట్. కానీ అబ్రహాము అక్కడికి వెళ్ళి, ఏది మోరియా దేశానికి వెళ్ళి ఆ పర్వతములన్నిటి ఎదుట నిలబడి అప్పుడు కన్నులెత్తి చూసాడు, నేను ఏ ప్లేస్ లో అర్పించాలి. నువ్వు ఒక పర్వతం చూపిస్తానన్నావు కదా, ఏది ఆ పర్వతం చూపించు. కుమారుని ఇవ్వడమే, దహన బలిగా చంపడమే ఎక్కువ అనుకుంటే ఏ ప్లేస్ లో చంపాలో అని అడుగుతున్నాడు అబ్రహాము. చంపడమే ఎక్కువ, గగనం మారు మాట్లాడకుండా, ప్రశ్నించకుండా కుమారుని చంపడమే ఎక్కువ అనుకుంటే పైకి వెళ్ళి నా కుమారుని ఎక్కడ చంపమంటావు, ఎక్కడ దహన బలిగా అర్పించమంటావు, దాన్ని కూడా అడగాల. ఇంత చేస్తున్నప్పుడు ఈ చిన్నదాన్ని దేవుడు పట్టుకుంటాడా అనుకుంటాం మనం. నా కుమారుని అర్పించమని అడిగావు, అర్పించాను, ఎక్కడైతే నీకేంటి అని అంటాం మనం. కానీ అబ్రహాము కరెక్ట్గా ప్లేస్ వరకు వెళ్ళాడు. అదొక మెల్లని స్వరం అంతే. అప్పుడు ఆలకించాడు ఆ మెల్లని స్వరం. నువ్వు కన్నులెత్తి చూడాలి కానీ కన్నులెత్తి చూశాడు. ఏది ఈ బాహ్య నేత్రాలు కాదు, కన్నులెత్తి చూడగానే ఆంతర్య నేత్రాలు పైకెత్తగానే వెనుక తట్టు పొదలు చిక్కుకొని ఒక పుట్టేలు కనిపి. మామూలుగా కన్నులెత్తి చూస్తే ఫ్రంట్ కనపడాలి, కానీ వెనక తట్టు కనపడేది. అంతే. ఎంత ఆనందపడిపోయి ఉంటాడో అబ్రహాం. అసలు ఎంత మనోనిబ్బరం, ధైర్యం కలిగి ఉంటారు. ప్రాణం దెబ్బతిల్లినట్లుగా ఉంటుంది. ఏది కుమారుని చంపకుండా తప్పించుకున్నానని కాదు, నా కోసం దేవుడు ఇప్పుడు నేను సిద్ధం చేశాడు. అప్పుడు వెంటనే వెళ్ళి ఆ పొదలో చిక్కుకొని ఉన్న దాన్ని తీసుకొచ్చి దహన బలిగా అర్పిస్తాడు. ఆ టైంలో ఆలకించకపోతే, ఆ స్వరాన్ని పసిగట్టలేకపోతే, వినలేకపోతే, గొడుగుడ్డ సనగుడ్డ, ఏదో ఈ ఏందో ఈ జన్మ, ఏందో ఈ కర్మ, ఇట్లా చేయాల్సి వస్తుంది, ఏంటో ఈ కష్టం అనుకున్నట్లయితే, అబ్రహామా ఆగు, ఆ చిన్నవాడిని ఏం చేయొద్దు అనే మాట కూడా వినపడేది కాదు. వేసేసేవాడే కదా, ఖచ్చితంగా వేసేసేవాడు. ఎందుకంటే ఎత్తాడు, పైకి ఎత్తాడు, చెయ్యి పైకి ఎత్తగానే పరలోక నుండి స్వరం ఉంటాయి. లోపల ఆంతర్యంలో ఆ స్వరం విన్నాడు, కనులెత్తి చూడాలనే స్వరం విన్నాడు. ఆ వినే అలవాటు ఉంది అబ్రహాంకి. అందుకే పరలోకం చీల్చుకొని దేవుడు స్వరం వినపడుతున్నాడు. విశాఖుల వెనపడే ఉంటుంది ఆ స్వరం. ఎంత ధైర్యం కలుగుతుంది. ఆ చిన్నవాడిని ఏం చేయొద్దు, మరలా చెప్పాడు. 2 సార్లు పెట్టాడు, ఒకసారి కానీ అబ్రహామా 2 సార్లు. ఆ చిన్నవాడిని ఏం చేయొద్దు, నీకొక్కడే ఉన్న నీ కుమారుని నాకీయ వెనుదీయలేదు కనుక నేను నాకు భయపడవాడు అని ఇందువల్ల నాకు కనపడుతుంది. ఆ మాట విన్న తరువాత కదా, 13వ వచనంలో కదా, అప్పుడు కనులెత్తాడు, వెంటనే పుట్టేది కనపడే. మన జీవితంలో దేవుని స్వరం ఆనందించడం అనేది దీవెన. అది చాలా అవసరం మనకి. ఆ స్వరం వినలేకపోయామా, ఆ స్వరాన్ని పసిగట్టలేకపోయామా, మనం ఎటు నడుస్తున్నామో మనకి తెలియదు, మనకు ఒక దారి తెలియదు. దారి అంటాడు కదా, నీ వాక్యము నా పాదములకు దీపం, నా మార్గములకు వెలుగుతున్నాయేమో. ఎలా? అది వింటే కదా ఏది అని మనకు అర్థమయ్యేది. సో ఈ మధ్యాహ్న సమయంలో మన మార్గాన్ని పరీక్ష చేసుకుందాం. మనం ఎట్లా నడుస్తున్నాం, మనం నడిచే మార్గం రైటింగ్. 119వ కీర్తన 3వ వచనంలో ఉంది, వారు ఆయన మార్గములలో నడుచుకోవచ్చు, ఏ పాపమును చేయరు. ఎందుకు? ఆ మార్గంలో నడుస్తున్నారు కాబట్టి. ఇంకో మాట యోగ గ్రంథంలో యోగ అంటాడు, 23వ అధ్యాయం 23వ అధ్యాయం 10, 11, 12. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుతున్నాను. నా పాదములు ఆయన అడుగు చాడలు విడువక నడిచినవి, నేను ఇటు అటు తొలగక
ఆయన మార్గం అనుసరించితిని, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఇచ్చింది. ఆ పదవచనం చూడండి, నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వల్లే కనబడదు. అంటే బంగారము మనకి భూ సంబంధంగా మనకి కనబడే ఈ బంగారములో కొంచెమైనా కొద్దిగా నువ్వు ఎంత శుభ్రంగా కడిగి దాచిపెట్టు, ఎంత భద్రంగా సేఫ్ షెల్టర్ ఇచ్చి కాపాడు, దాంట్లో ఖచ్చితంగా ఏ రవ్వంతైనా మస్ట్ కనబడింది బంగారంలో. దాన్ని బాగా కాల్చి కరెక్ట్ తీసి చూస్తే ఒక రవ్వంతైనా మస్ట్ కనపడుతుంది. కానీ దేవుని పరలోక పట్టణంలో ఉన్న సువర్ణ బంగారం ఉంది, దాంట్లో ఏ మలినం ఉండదు, ఏ మస్ట్ ఉండదు. పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన బంగారం, నీ వాక్యము, నీ మాటలు, నీ ఆజ్ఞలు అవి బంగారం కంటేను, అపరంజి కంటేను మేలిని, విస్తారమైన బంగారం కంటేను కోరదగినవి అని ఉంటుంది చూసారా. అక్కడ ఉపయోగించిన బంగారంలో కొంచెమైనా దానికి ఉన్న లక్షణము, ఆ ప్యూర్ గోల్డ్ ఉన్న లక్షణం ఏంటంటే ఏ మస్టుని, ఏ మలినాన్ని దానికి తగలనివ్వదు. మస్టుని మలినాన్ని తగలనివ్వదు. ఇప్పుడు నూనె కనుక నీళ్ళలో ఎలా కలవకుండా ఉంటుందో, ఎంత కలవ ప్రయత్నించిన కలవకుండా ఉంటుందో, ఈ బంగారము మస్టుని మట్టిని కలవలేదు, మురికిని కలవనివ్వదు. యోగంటున్నాడు, నేను ఆయన పాదముల అడుగు జాడలలో, నా పాదములో ఆయన అడుగు జాడలు విడవకుండా నడిచినవి, నా అడుగులు ఆయన అడుగులను తప్పకుండా నడిచినవి. కాబట్టి నన్ను ఎంత పరీక్షించినా, నన్ను ఎంత శోధించినా నాలో రవ్వంతైనా మస్ట్ కనపడతాం, నాలో రవ్వంతైనా చెడుగు కనపడదు, మలినం కనపడదు. ఎందుకంటే నా పాదములు ఆయన అడుగు జాడలను విడువక నడిచినవే, ఆయన పెదవుల ఆజ్ఞ నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఇచ్చాను. అలా నడిచిన నాలో నువ్వెంత శోధిస్తే, ఎంత పరీక్షించినా, ఎంత కడిగి చూసినా నాలో నీకు మస్ట్ కానరాదు. అదే యోగ సాక్షి, అది మనకు ఉండాలి. మనం ఆయన అడుగులో నడిచినప్పుడు, ఆయన 1000 మంది అడుగులో మనం వేసినప్పుడు పాపం ఎందుకు నిలబడతాది? ఆయన అడుగులో మనం అడుగు వేస్తే ఆయన అడుగుల్లో పాపం ఉంటుందా, దోషం ఉంటుందా, మలినం ఉంటుందా? మరి ఆయన అడుగుల్లో మనము కూడా అడుగు వేస్తే మనలో ఎందుకు దోషం నిలబడతాది? యోగ సాక్షినది. నేను అలా నడిచాను, నా పాదములు విడువగా నడిచినవి. కాబట్టి ఎంతగా శోధించు, నేను సువర్ణంలానే ఉండిపోతా, నాలో మస్ట్ మలినం కనపడదు. సరే, ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రియురాలు ఆ కాపరి స్వరాన్ని, ఎంత మెల్లని స్వరమో, అది రహస్యమైన స్వరం. రేపు వచ్చే కడబోల స్వరం కూడా అందరికి వినపడదు. అదో రహస్యమైన పిలుపు, రహస్య రాకడ అంటారు దీన్ని. బహిరంగంగా వచ్చేది కాదు, రహస్య రాకడ. తన వారెవరో, తన పిల్లలెవరో, తన స్వరూపములు ఉన్నవారెవరో వారిని సైలెంట్గా తీసుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత లోకం గుర్తుపడుతుంది, ఓకే వీళ్ళు లేరు ఇక్కడ ఉండాలి కదా అని అప్పుడు చూస్తుంది లోకం. అంతవరకు లోకానికి అర్థం కాదు. రహస్య రాకడ, రహస్య పిలుపు. అందుకే మన ఆత్మ దేవుని రహస్య స్వరాన్ని, దేవుని మెల్లని స్వరాన్ని విన్నట్లు అలవాటు పడాలి. అలా అలవాటు పడిన ఈ ఆత్మ రేపు వినబడే ఆ రహస్య రాకడ, ఆ బూర ధ్వనిని కూడా చక్కగా వినగలరు. ఇప్పుడు అలవాటు లేదనుకోండి, రేపు మనం ఆ స్వరం వినలేదు. అందుకే మన ఆత్మను అలవర్చుకోవాలి, మన హృదయాన్ని లోపరుచుకోవాలి. అలాగే దేవా, నీ మెల్లని స్వరం విన్నట్లు నన్ను నవ్వకొట్టండి, నాకు నేర్పండి, నాకు సహాయపడండి అని బ్రతిమలాడాలి ప్రభు దగ్గర. ఇది వింటేనే రేపు మనం ఆ స్వరం వినగలుగుతాం. ఇది వినలేకపోతే రేపు ఆ స్వరాన్ని వినే ఛాన్స్ లేదు, చాయిస్ లేదు. వీరాలో ఎంత చక్కగా కాపరి స్వరాన్ని మరి ఎలా గుర్తుపట్టింది, పసిగట్టింది, ఆలకించింది, వినింది, లోబడింది, సరాసరిపోయి రొమ్మున ఆడుకునింది. ఇశ్రాయేలీయుల్ని కూడా దేవుడు చక్కగా వేడికి తీసుకొచ్చాడు. ఎన్నో అద్భుతాలు, ఇంతవరకు అలాంటి అద్భుతాలు జరగల, ఎప్పటికీ జరగల. అలాంటి అద్భుతాలు ఐగుప్తులో జరిగించి వారిని గొప్ప
హస్తముతో ఆయన బాహు చేత, బలము కలిగిన బాహు చేత బయటకు తీసుకొస్తే ఆయన నడిపిస్తున్న విధానాన్ని వారు నచ్చక ఒప్పుకోలేక తిరగబడ్డారు. నడిపించాడు కానీ వాళ్ళు ఒప్పుకోలే. ఆ స్వరాన్ని వారు గ్రహించలేకపోయారు. తీసుకువెళ్ళాడు, 40 సంవత్సరాలు తిప్పుతూనే ఉన్నాడు, అయినా వారు గుర్తుపట్ల. ఇద్దరు గుర్తుపెట్టారు ఆ స్వరాన్ని, కాలేబు, యెహోషువ గుర్తుపట్టారు, గ్రహించారు. చక్కగా సిద్ధపరచబడిన వధువుల వలె వెళ్ళి ఆ వాగ్దాన దేశాన్ని, కనాను దేశాన్ని ఆ ఇద్దరు స్వతంత్రించుకోండి. ఈ ఉదయకాల సమయం ప్రభు సన్నిధిలో వేడుకుందాం. మనకు అది ఎంత అయినా అవసరం. ఈ భూ సంబంధమైన దీవెనలు, అక్కర్ల అవసరాలా అవి ప్రభుకు తెలుసు. మనకేం కావాలో, మీకేం కావాలనో మీ పరలోకపు తండ్రికి తెలియను, అది ఆయన చూసుకుంటాడు. మనం చేయాల్సిందంటే మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాలి. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడి. నాకు ఆహారం కావాలని అడగని అవసరం లేదు, ఆయనకి తెలుసు. మనకు ఆహారం అవసరం అని తెలీదా? మనకు అవసరము, మనకి ఇబ్బంది ఉన్నదని తెలియదా? మనకు అక్కర ఉందని తెలియదా? తెలుసు. హీ విల్ ప్రిపేర్ ఎవరికి, సిద్ధం చేస్తాడు ఆయన. కాకుల్ని ఎవరు పోషిస్తున్నారు? పిచ్చుకల్ని ఎవరు పోషిస్తున్నారు? అడవిలో ఉండే వృక్షాలు, జంతువులు, వాటిని ఎవరు పోషిస్తున్నారు? ఈ రోజు సింహానికి ఆహారము ఎవరు సిద్ధం చేస్తారు? మనం అంటే దాన్ని కొన్ని కేజీ పెంచుకునేటప్పుడు కొన్ని కేజీల మాంసాన్ని కొని సిద్ధం చేస్తాం. మరి అడవిలో ఉండే జంతువులకి దేవుడు సిద్ధం చేయట్లేదా? చేస్తున్నాడు. వాటికంటే శ్రేష్టమా? కాకపోతే మనం ఏం చేస్తామంటే ఈ చిన్న వాటినే, అడగని అవసరం లేని వాటిని గురిపెట్టి అడిగి అడగాల్సిందని మర్చిపోతాం. అసలైంది మర్చిపోతాం. ఇవి అడగని అవసరం లేదు, ఆయనకి తెలుసు ఏం కావాలో. తన పిల్లల ఆకలి ఆయనకి తెలీదా? తన బిడ్డల ఆకలి ఆయనకి తెలీదా? తెలుసు. అవసరం తెలుసు, అక్కర తెలుసు, బాధ తెలుసు, దుఃఖం తెలుసు, ఏ లోపం ఉందో తెలుసు. అవి అడగని అవసరం లేదు మనం. కానీ మనం అడగాల్సింది, ప్రభు నీ రాజ్యం నాకు కావాలి. అది ఖచ్చితంగా మనమే అడగాలి. మనం అడిగితేనే ఇస్తాడు. రాజ్యం నీది దేవా, నేను ఆ కళగూడ స్వరం వినాలంటే ఇప్పటి నుండే నా మనసుని, నా అంతరంగాన్ని, నా హృదయాన్ని నేను అలవరుచుకోవాలి. నీ స్వరం, నీ మెల్లని స్వరం ఆలకించేటట్లు నేను సిద్ధపడాలి. నాకు సహాయపడాలి. ప్రభుత్వంలో వేడుకున్నాను. ఆ ప్రియురాలు ఎలా ఆ స్వరాన్ని గుర్తుపట్టి ఆలకించి సరాసరి తిన్నగా పోయి ప్రియుని ఆదుకునేది, అలాగా మనం కూడా అలాంటి కృప పొందుకోవాలని ప్రభుత్వంలో వేడుకున్నాం. అబ్రహాము తప్పిపోయినాడు, కానీ తర్వాత మరలా విన్నాడు. 17వ అధ్యాయంలో విన్నాడు. లోబడి సాష్టాంగపడి నమస్కారం చేసి, ఓకే నేను తప్పు చేశాను, నేను మళ్ళా వింటానయ్యా అని విన్నాను. 22వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు 22వ అధ్యాయంలో చక్కగా దేవుని స్వరం విన్నాడు. అందుకే కుమారుని మరణంలో నుండి పొందుకున్నాడు. మృతులలో నుండి, బూడిదలో నుండి తన కుమారుని పొందుకోగలిగాడు. ఆ స్వరం వినగలిగాడు. కాబట్టి ప్రభు దగ్గర వేడుకున్న, ప్రభు నేను నీ స్వరం వినాలి, నేను నీ స్వరం, నీ మాట వినాలి, నీ చప్పుడు, నీ మాటలు, నీ శబ్దం నేను వినాలి, నాకు సహాయపడండి. ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభు సహాయపడతాను. దేవుడి మాటలు మనం వెనుకలో దీవించుగాక. ఆమేన్.